రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడి చేశారంటూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పిగ్లీపూర్ గ్రామస్తులు. సర్వే నంబర్ 17లోని భూ వివాదంపై మాట్లాడుకుందామని పిలిచి రౌడీలతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ధరణిలో రికార్డులు తారుమారు చేసి వందల కోట్ల విలువైన తమ భూమిని కబ్జా చేశారన్నారు బాధితులు. సీలింగ్ ల్యాండ్ ను పట్టాగా రికార్డులో చూపించి తమ భూమిని గుంజుకున్నారని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడి చేశారంటూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పిగ్లీపూర్ గ్రామస్తులు. సర్వే నంబర్ 17లోని భూ వివాదంపై మాట్లాడుకుందామని పిలిచి రౌడీలతో కొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ధరణిలో రికార్డులు తారుమారు చేసి వందల కోట్ల విలువైన తమ భూమిని కబ్జా చేశారన్నారు బాధితులు. సీలింగ్ ల్యాండ్ ను పట్టాగా రికార్డులో చూపించి తమ భూమిని గుంజుకున్నారని చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, పిగ్లీపూర్ లో గ్రామస్తులపై రియాల్టర్ల దాడి అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పిఎస్ పరిధిలోని పిగ్లీపూర్ గ్రామంలో ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోపాల్ ఈ శ్రీ మైత్రి వెంచర్ కు సంబంధించిన కొందరు ప్రతినిధులు కొంతమంది గూండాలను తీసుకొచ్చి మా పైన దాడి చేశారంటూ కూడా అక్కడ దళిత రైతులు ఈ రోజు అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. సో యాక్చువల్ గా ఈ పిగ్లీపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 17 కి సంబంధించి గత కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తుంది. సో యాక్చువల్ గా వీళ్ళకు 1996 లోనే ఆ 43 ఎకరాలు సర్వే నంబర్ 17 లో ఉన్న 43 ఎకరాలు అక్కడ ఉన్న 13 మంది ఆ దళిత రైతులకు అప్పట్లో ల్యాండ్ ఇచ్చారు. సో ఆ తర్వాత గత కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళకు పట్టా పాస్బుక్లు కూడా వచ్చాయి. సో పట్టా పాస్బుక్లు వచ్చిన తర్వాత 96 నుంచే యాక్చువల్ గా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. సో పట్టా పాస్బుక్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ 2023 ఫిబ్రవరి ఆ టైంలో సో ఇక్కడ మీ ల్యాండ్ సర్వే నంబర్ 17 ల్యాండ్ మీది ఇక్కడ లేదు, ఇది సీలింగ్ ల్యాండ్ కాదు, మీరు వేరే దగ్గర ఉండి చూసుకోండి. ఇక్కడ సీలింగ్ ల్యాండ్ పైన శ్రీమైత్రి వెంచర్ కి సంబంధించిన గోపాల్ అనే వ్యక్తి సో నాది పట్టా ల్యాండ్ ఇదంతా కూడా నేను ఇక్కడ వెంచర్లు వేసుకుంటున్నాను అంటూ కూడా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఇక్కడ ఉన్న రైతులతోటి గొడవ పడుతున్నానని అక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. సో ఆల్రెడీ మాకు ఈ ల్యాండ్ పైన పాస్బుక్లు వచ్చాయి, నేను 96 నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం, ఇప్పుడు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారి వచ్చి వెంచర్లు వేసుకుంటూ మీ ల్యాండ్ ఇక్కడ లేదు, మాకు పట్టా బుక్లు అయినాయంటూ అధికారులతోటి కుమ్మక్కై అతను ధరణిలో తారుమారు చేసి ఆ సీలింగ్ ల్యాండ్ ఆయన పేరు మీదకి పట్టా పాస్బుక్లు చేసుకుని వచ్చి మమ్మల్ని గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ వీళ్ళు తెలిపారు. సో ఆ తర్వాత ఈ విషయం అంతా కంటిన్యూ అవుతుండగానే అందులో ఉన్న రైతులందరినీ ఈ రోజు మాట్లాడుకుందామని అక్కడికి ల్యాండ్ దగ్గరికి పిలిపించాడు. సో పిలిపించిన తర్వాత మా అందరినీ గుండాలు పెట్టించి ఒక 100 మంది రౌడీలను పిలిపించి వాళ్ళతో మా అందరినీ పెట్టించాడు. లేడీస్ అని చూడకుండా దళితులను చూసినా కూడా కులం పేరు మమ్మల్ని అందరినీ కూడా దూషించాడు. సో కొంతమందిని తీవ్రంగా కొట్టాడు. అందులో ప్రస్తుతం 4 తీవ్ర గాయాలు అవ్వడంతో వాళ్ళని హాస్పిటల్ కూడా తరలించామని అక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. సో మరోవైపు ఇటు పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేశారు. సో 4 ఎవరికైతే తీవ్ర గాయాలయ్యాయో సో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న స్థానిక లోకల్ హాస్పిటల్ కి అయితే తరలించారు. సో మరోవైపు 2 మహిళలను కూడా వాళ్ళ జడలు పట్టుకొని లాగారంటూ కూడా వాళ్ళు కూడా కంప్లైంట్ కాపీలో రాశారు. సో ఈ ఇష్యూకి సంబంధించి అబ్దుల్లాపూర్ వంటి పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకుని అసలు ఆ గోపాల్ ఎక్కడ ఉన్నాడో అతను మార్నింగ్ ఎంతమంది తీసుకొచ్చి గుర్తించాడు అనే యాంగిల్ అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఈ మమ్మల్ని కొట్టిన బాధితు మమ్మల్పై దాడి చేసిన గోపాల్ తో పాటు ఆ రౌడీలను అరెస్ట్ చేయడంతో పాటు మాకు ల్యాండ్ కూడా మా ల్యాండ్ మాకు ఇప్పించాలని పిగ్లీపూర్ గ్రామ రైతులు అయితే కోరుతున్నారు. ఓవైసీ ఫాతిమా కాలేజీ ఇవన్నీ అవుతున్నాయి.
మాది దేశముఖి రోడ్లో సీలింగ్ ల్యాండ్ ఉంది. మాది 43 ఎకరాలు. మా ల్యాండ్లోకి అక్రమంగా మెరుగు గోపాల్ యాదవ్ అనే వ్యక్తి అక్రమంగా రాత్రి జేసీబీలు పెట్టి ఇటాచీలు పెట్టి వర్క్ నడిపించడం జరుగుతుంది. మేము పొజిషన్ వచ్చేసి 1995 నుంచే ఉన్నాం పొజిషన్లో. దాని రికార్డులు తారుమారు చేసి అక్రమంగా మమ్మల్ని అసలు బౌన్సర్లను పెట్టి మమ్మల్ని కొట్టియడం కూడా జరిగింది అన్న. ఈ రోజు వెళ్తే 100 మందిని పెట్టి అక్రమంగా రాళ్లతోటి కట్టెలతోటి కొట్టడం జరిగింది. అడ్డగోలి అన్న, ఏది చూడకుండా కులంతో అన్ని అడ్డగోలి తిట్టడం జరిగింది అన్న. మేము లేడీస్ని తీసుకొని ఏదో మాట్లాడదాం అంటే వెళ్ళినాము, లేడీస్ని రాళ్లతోటి కొట్టడం, మమ్మల్ని రాళ్లతో కొట్టడం, ఒక 4 గాయాలైన. వాళ్ళు సీరియస్ ఉన్నారన్న. ఎంత మందికి ఉంటుంది సీలింగ్ ల్యాండ్? 16 మంది రైతులం అన్న మేము. నా పెళ్లి అయినాక 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి వచ్చిస్తే ఆయన కేసీఆర్ వచ్చినాక పాస్బుక్లు వచ్చినాయి మాకు. ఈడు ఇప్పుడు తీస్తానికి ఈయన అధికారం ఏముంది? మాది భూమి అంటాడు. ఈయన ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ పోలీసు అని కిసిస్తాడు, అందరికి గుండాగలు పెట్టి మమ్మల్ని పొల్లు కొట్టిస్తాడు. బాగా వీడని ఉండాలా, మేమని ఉండాలా? ఈ న్యాయం ఎట్లా జరగాలి? ఈ గవర్నమెంట్ ఎట్లా చేస్తారు? మమ్మల్ని పోలీసు వాళ్ళకి ఇస్తారు కదా, పక్క జరగదు ఇట్లా మాట్లాడతారు. ఎందుకంటే అది గుంజుకపోతాడు. నువ్వులు అలికినాం, అందులో పేసాలు వేసినాం, అన్ని వేసినాం. మేము రాళ్ళు రప్పలు చూస్తే అవే మా అబ్బాయికి మని మురిచినాం. గుంజుకుంటేందుకు 16 మందిని. మొత్తం సీలింగ్ ల్యాండ్ వచ్చేసి 43 ఎకరాలు, అందులో 16 మందిమే. మా పొజిషన్లో మేము 43 ఏళ్ళ దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ దున్నడం, పంటలు కింద పండించినాం. ఈరోజు ఒక గోపాల్ అనే వ్యక్తి దాంట్లోకి మాకు అక్రమంగా సీలింగ్ ల్యాండ్లకు వచ్చి అట్లకు కొంతమంది రాజకీయ నాయకులతోటి కలెక్టర్ అంటే మేము వాళ్ళకి వచ్చి జేసీబీలు పెట్టి మొత్తం సాఫ్ చేయడం, మమ్మల్ని బెదిరియడం, భయపడియడం, మీది ఇక్కడ ఏం లేదని చెప్పి. అంటే అప్పటి నుంచి మేము ఎంఆర్ఓ చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, హెచ్ఎండి ఆఫీస్కి వెళ్ళినాం. ప్రతి ఒక్కరికి కంప్లైంట్లు ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. కలెక్టర్ ఆఫీస్ కన్నా ఫిర్యాదు చేసినాం, ఆయనకైనా పట్టించుకోవట్లేదు. ఆర్డీఓ ఆఫీస్కి అప్లై ఫిర్యాదు చేసినాం, వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ ఆఫీసు మొత్తం మండల ఆర్డీఓ కలిపి రికార్డులు తారుమారు చేసి ఇలా మీకు సీలింగ్ ఇక్కడ లేదు, మీకు సీలింగ్ ఎక్కడ ఉందో మీరు చూసుకోండి అని చెప్పేసి అనడం జరిగింది. మేము ఎక్కడ పోయినా న్యాయం జరగట్లేదు. ఈరోజు మా పొజిషన్లో మేము వెళ్తే గోపాల్ అనే వ్యక్తి ఎంజీవై కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది. అట్లా ఈరోజు మనం మాట్లాడదామని పిలిపించి 100 మంది రౌడీలను పెట్టి కట్టెలతోటి రాళ్లతోటి మమ్మల్ని ఆడోళ్ళని మొగోళ్ళని చూడకుండా కులం పేరుతో మాదిగలని చుట్టూ ఏం బిక్తారా మీరు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మమ్మల్ని ఏదన్నా సరే కానీ మమ్మల్ని మాదిగలని చుట్టూ అనడంతో మాకు చాలా బాధ అనిపించింది. అట్లా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి. మాకు ఎంతమంది? 4 మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళు 2 అయితే గాయాలైనాయి. లేడీస్ అని చూడకుండా లేడీస్ ని జుట్టు పట్టి కొట్టారు.